హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సార్కాస్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి నేను ఎగ్ పులుసు రెసిపీ ఎలా చేయాలో షేర్ చేసుకుంటా. ఇది వచ్చేసి ఇవాళ మార్నింగే చాలా కొంగలు వచ్చాయి. షూట్ చేయొద్దు అనుకున్నా కానీ ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, అందుకే తీసా వీడియో. వాటికి తలకు ఒక తాళ్ళలా ఉంది, ఒక ట్యాజిల్లా ఉంది. అవి అటు ఇటు తిరుగుతుంటారు, టింగు టింగు అని ఊగుతుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అది చూపిద్దామని ఇది వీడియో కొంచెం ఎక్కువ టైం పెడుతున్నా. చూడండి, అసలు అక్కడ రెగ్యులర్గా ఉండే కొంగలవు. ఈ వైట్వి ఏమో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. వీటికి కొంచెం భయం కూడా ఎక్కువే. అలా ఫోన్ పట్టుకోగానే అలా ఎగిరిపోతాయి భయం వేసి. ఎగ్ పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తా. తాలింపు గింజలు తీసుకోవాలి, చింతపండు నానబెట్టుకోవాలి. ఎగ్ పులుసులో నేను కొన్ని వెజిటేబుల్స్ కూడా వేస్తాను, అలాగే దొండకాయలు, ఆలుగడ్డ కట్ చేసి పెట్టుకున్నా పెద్ద పెద్దగా. ఇంకా ఎగ్స్ తీసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం ఒక 2 స్పూన్స్, సాల్ట్ సరిపోను. ఇక్కడ మసాలా అని కొంచెం గరం మసాలా, ఇంకా చాలా ఆనియన్స్, కొంచెం కొత్తిమీర. ఇంకొక గిన్నె పెట్టేసుకొని ఫస్ట్ తాలింపు గింజలు వేసుకోవాలి. అందులోనే ఉల్లిగడ్డలు యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లో నేను ఫస్ట్ కొంచెం ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నా, ఒక 3, అందుకే ఆయిల్ ఎల్లోగా ఉంది. ఇంకా ఉల్లిగడ్డలు కొంచెం మగ్గినాక ఈ కూరగాయ ముక్కలు వేసేసుకోవాలి. కొంచెం ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక కలుపుకోవాలి. కలిపేసుకొని కరివేపాకు యాడ్ చేసుకుంటున్నా. ఒక 2 మినిట్స్ అవి మగ్గని వాళ్ళు మూత పెట్టేసుకొని. చూడండి, 3 ఎగ్స్ కొంచెం ఫ్రై చేసుకున్నా, కొంచెం ఎక్కువ ఫ్రై చేసుకున్నా మంచిగా ఉంటాయి. ఇంకా ఎగ్స్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఎగ్స్ యాడ్ చేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి, లేకపోతే ఎగ్స్ ముక్కలు అయిపోతాయి. తర్వాత గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని చింతపండు వాటర్ యాడ్ చేసుకోవాలి.
చింతపండు వాటర్ యాడ్ చేసుకున్నాక మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. అది బాయిల్ అవుతుంటే ఇప్పుడు సాల్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకున్నాం. చూడండి మంచిగా బాయిల్ అవుతుంది. ఈ వర్షం పడి అసలు ఇంట్లోకి లైటే రావట్లేదు, అలా అస్సలు ఫోకస్ అవ్వట్లేదు. ఆ చల్లదనానికి బాగా పొగలు వచ్చేసి ఇంకా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకా మంచిగా మరగనివ్వాలి. ఎగ్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. వచ్చేసాక సర్వ్ చేసేసుకోవడమే. చూడండి ఇలా ఉంది. ఇలా మంచిగా పీసెస్ వేసుకుంటే పిల్లలకు కూడా పెట్టేయచ్చు ఆ పీసెస్తోనే. ఇక్కడ అక్షయ్ బాబుకి తినిపిద్దామని ప్లేట్లో పెట్టా. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇది వచ్చేసి ఖమ్మంలో మున్నేరండి, మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరే. వాళ్ళు వెళ్ళారు చూడ్డానికి, ఇంకా వీడియో తీసి పెట్టారు. ఇది వచ్చేసి ఆశ్రమం, శ్రీ రామచంద్ర మిషన్ అని ఆశ్రమం ఉంటుంది. 2 floors ఉంటుంది. అంతా మునిగిపోయిందండి వాటర్కి. 4 days నుంచి వర్షం కాబట్టి చూడండి మీరు కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా వాటర్ వీడియోసే కొన్ని యాడ్ చేసా. ఇదేమో బ్రిడ్జ్. చూడండి వాటర్ అసలు బ్రిడ్జ్ పైకి వచ్చేసాయి. చాలా ఇల్లులు అన్నీ మునిగిపోయాయి. ఈ వీడియోస్ ఎందుకు పెట్టానంటే ఈసారి నేను వెళ్ళినప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇవంతా వాటర్ వీడియోసే. ఒకవేళ నచ్చితే చూడండి, లేకపోతే స్కిప్ చేసేయండి.